హలో డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు మనం చెప్పుకుంటున్న రెగ్యులర్ విధానంలోనే ట్రిక్స్ మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ సులభతరం చేయడానికి విద్యార్థుల ఉత్సాహాన్ని పెంచడానికి మరొక ట్రిక్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. గతంలో 11 టేబుల్ 101 ఇట్లాంటివి గురించి చెప్పాము. రెండు నెంబర్స్ గుణిస్తే ఈజీ ఎలా అవుతుందో గుణించకుండా సులభతరం చేసే విధానం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ ట్రిక్ని చూడండి. 111 తోటి ఇక్కడ నేను 12 చే గుణిస్తున్నాను. 111 12 చే గుణిస్తున్నాను. 111 13, 111 14, ఇలాగే 18 గుణిస్తున్నాను. ఈ నెంబరు ఈ 1 2 కొద్ది అటువైపు ఇటువైపు గ్యాప్ ఇచ్చి ఇలా వేసుకోండి. దీన్ని కలిపి 2 సార్లు వేయండి. ఇక్కడ 3 3 అయిపోయింది ఆన్సర్. అట్లాగనే దీన్ని కూడా 1 3 ఈ రెండు కలపండి. 1 + 3 4, అగైన్ 1 + 3 4. ఇక్కడ 1 4 ఈ దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఇక్కడ ఈ రెండు కలపండి. 1 + 4 = 5, అగైన్ 5. ఇది కూడా 8 1 ఈ మధ్యన ఈ రెండు కలపండి. 9, అగైన్ కలిపివేయండి 9. ఆ విధంగా కిందకి ఇలా వస్తే దీని వాల్యూ కూడా 2 3 ఈ డిస్టెన్స్గా ఉంచండి. ఈ రెండు కలపండి. 5 ఈ రెండు కలపండి. 5 అయింది. ఇట్లా చూసారు కదా. ఇక్కడ 12ని రివర్స్ చేయండి. రివర్స్ అంటే తిరగేయండి. తిరగేస్తే ఏమైంది? 21 అయింది. ఇక్కడ కూడా 2 1 ఈ చివరికి వేయండి. రెండు కలపండి. 3 అయింది. ఇక్కడ 3 అయింది. ఇది ఆటోమేటిక్గా రివర్స్ చేస్తే అంతే నెంబర్ వచ్చిందా? 1 3 3 2ని తిరగేస్తే 2 3 3 1 వచ్చింది. ఇదిగో సేమ్. అట్లానే ఇది కూడా అంతే. 3 1 ఈ మధ్యన వేయండి. ఈ రెండు కలపండి. 4 4 అయింది. 4 1 ఇట్లా వేయండి. ఈ రెండు కలపండి. 5 అగైన్ 5 వేయండి. ఇక్కడ కూడా అంతే. 8 9 9 1 అవుతుంది. ఇట్లా దీని దగ్గరకు వచ్చేటప్పటికి తిరగేస్తే ఇక్కడ కూడా అంతే అవుతుంది. 3 5 5 2 అవుతుంది. సో ఇది చూసేటప్పుడు మీకు సులభతరం అనిపించి ఉంటుందని నేను నమ్ముతాను. ఇది అంత పెద్ద కష్టం కాదు. ఈ చూడండి, ఈ ట్రిక్ని చూడండి, చూసి ముందుకు నడవండి. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. మరి ఈ ట్రిక్ని మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి వీక్షించేలా చూడండి. ఈ ట్రిక్ వల్ల మీకు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతారని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ.